2020-22 మధ్య ప్రపంచాన్ని భారీగా వణికించినటువంటి వైరస్ కరోనా. ఆ మాట వింటేనే భయపడిపోయేటువంటి పరిస్థితి. కొన్ని వేల మంది, అనఫీషియల్‌గా లక్షల మంది ప్రాణాలను బలిగొన్నటువంటి వైరస్. ఈ మధ్యకాలంలో మళ్ళీ మనం వినలేదు. కానీ గత 2 వారాలుగా ఏపీలో కడపలో ఏకంగా 8 పాజిటివ్ కేసులు, గుంటూరులో 2 కేసులు, కాకినాడ, విశాఖల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 4 మరణించారు కూడా ఈ కోవిడ్ వైరస్తో. సో మరోసారి కోవిడ్ వైరస్ విజృంభిస్తోందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఎందుకు వస్తోంది మళ్ళీ వైరస్? లేతే ఉన్న వైరసే తన రూపాన్ని మార్చుకొని మళ్ళీ వ్యాప్తి చెందుతోందా? అన్ని వివరాలు డీటెయిల్డ్గా అడిగి తెలుసుకుందాం. శ్వాస హాస్పిటల్ నుంచి డాక్టర్ విష్ణురావు గారు, ఆయన పల్మనాలజిస్ట్. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, మనకు తెలుసు కోవిడ్ అంటే గజగజ వణికిపోయేటువంటి పరిస్థితులు 2020-22 మధ్యన మొత్తం ప్రపంచమంతా కూడా చూసింది. ఇప్పుడు మళ్ళీ మరోసారి కోవిడ్ అంటే భయమేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 8 కేసులు ఒకే చోట ఉన్నాయి. మొత్తం 12 కేసులు రిజిస్టర్ అయినాయి అని చెప్తా ఉన్నారు. అందులో 4 అయితే ఏకంగా చనిపోయినటువంటి సిచ్యుయేషన్. ఏంటి అసలు మళ్ళీ కోవిడ్ ఎందుకు వచ్చింది? లేకపోతే ఉన్న కోవిడే మళ్ళీ ఇప్పుడు విజృంభిస్తుందా? లేకపోతే తన రూపాన్ని మార్చుకుందా? ఏంటి అసలు మళ్ళీ ఎందుకు ఇట్లా వస్తోంది కోవిడ్? అందరికీ నమస్కారం అమ్మా. కోవిడ్ ఎక్కడికి పోలేదు ప్రపంచంలో నుంచి. కోవిడ్ ఇంకా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మొన్న నాకు ఒక 2 నెలల క్రితం జ్వరం వచ్చింది నాకు. వస్తే నేను చేయించుకుంటే అది కోవిడ్ వైరస్ అనేది వెళ్ళింది. కాబట్టి అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఇది ఎందుకంటే నేను ఎంతో మంది పేషెంట్లను చూస్తూ ఉంటాను కదా. సో వాళ్ళు ఎవరో ఒకళ్ళు నా మీద ఏదో దగ్గటం ఏదో చూస్తున్నప్పుడు నాకు అంటుంటుందని నేను అనుకున్నాను. బట్ వెరీ మైల్డ్ అటాక్. ఒక 1 or 2 days ఫీవర్ ఉంది, గొంతులో గరగర, కొంచెం హెడేకు, ఒళ్ళు నొప్పులు, కొంచెం ఫీవరు, మైల్డ్గా ఉంది. అసలు ఎందుకు వచ్చింది చూద్దాము, ఏమన్నా ఇన్ఫ్లుయెన్జా కేసులు. మేము వైరల్ స్టడీస్ అనేవి మా హాస్పిటల్లో ఉన్నాయి. అసలు ఏవే వైరస్ ఇప్పుడు సిటీలో ప్రస్తుతం నడుస్తుంది అన్న దానికి ఒకటి మేము చేస్తా ఉంటాం, ఒక రీసెర్చ్. అయితే చేస్తే అది సడన్ గా ఇది వెళ్ళింది మాకు. నేనేదో ఇన్ఫ్లుయెన్జానో ఏదో అనుకున్నాను. బట్ ఇలా వెళ్ళటం నాకు అప్పుడు అనిపించింది అనమాట, అక్కడక్కడ కేసులు వస్తున్నాయని చెప్పి. ఆ కోయిన్సిడెన్స్ అనేది నాకు ఒక 1-2 నెలల నుంచే ఇది నడుస్తూ ఉంది. అయితే దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటమ్మా, ఈ కోవిడ్ వైరస్ తన యొక్క రూపాలని మార్చుకుంటుందని చెప్పాం కదా. మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి, రూపాలని మార్చుకుంటది. ఉన్న రూపంలో అందరూ గుర్తుపడతారని వేషం మారుస్తుంది, అదే మ్యూటేషన్ అంటే. వేషం మారిస్తే మనం గుర్తుపట్టం కదా. అన్నిటిని తప్పించుకొని మనం బాడీలో ఇప్పుడు సెక్యూరిటీని తప్పించుకొని అందులోకి ఎంటర్ అవ్వాలంటే రూపం మార్చినట్టుగా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ యొక్క సెక్యూరిటీని తప్పించుకోవాలి అంటే దాన్ని మ్యూటేషన్ చేసుకుంటది. అది వైరస్ కు ఉన్నటువంటి తెలివితేటలు. సో ఇప్పుడున్నటువంటి ఏ వైరస్ కూడా మనం 20-22 మధ్య ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంత బలంగా ఏది లేవు వేరియంట్స్. కాబట్టి బట్ 4 deaths ఇఫ్ దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు కోవిడ్ అని చెప్పి కనుక కన్ఫర్మేషన్ అయితే కనుక, కన్ఫర్మేషన్ అయిపోయింది సార్ ఆల్రెడీ కోవిడ్ వల్ల. అయితే వాళ్ళ కోమార్బిడ్ కండిషన్స్ ఏమున్నాయి, వాళ్ళ ఏజ్ ఎంత అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లలు సార్ అందులో, వాళ్ళ ఏజ్ మోర్ దాన్ 1 ఉంటే గనక ఇట్ ఈస్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్ అంటాం. అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏంటి, కోవిడ్ అనగానే ఇప్పుడు భయం కాదు, కానీ కోవిడ్ అన్నా వైరల్ డిసీజెస్ అన్నా మనం భయపడొద్దు, అవేర్నెస్ రావాలంట. నేను ఏదైనా సరే ఇప్పుడు మీరు ప్రజల యొక్క దీనికోసం మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, దీనివల్ల అవేర్నెస్ రావాలి తప్ప భయపెట్టడం కాదు సార్. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మరోసారి మళ్ళీ మాస్క్లు వేసుకోవటం, హ్యాండ్ వాష్ చేసుకోవటం, పలు జాగ్రత్తలు పాటించడం, బయటికి పబ్లిక్లోకి వెళ్లకుండా ఉండటం, అవసరమైతే తప్పించి మాబులోకి వెళ్లకుండా ఉండటం, ఇలాంటివి చెయ్యాలి. ఆ జాగ్రత్తలు మీరు చెబితే బాగుంటుందన్న ఉద్దేశంతో చేయటమే కానీ భయపెట్టేసడం అయితే 100% కాదు సార్. అట్లాగా అంటే మన అందరి ఉద్దేశం కూడా, ప్రేక్షకులు నేను చెప్తున్నా మీకని కాదు, జనరల్ గా దీని ఉద్దేశం అవేర్నెస్ తప్ప భయపెట్టడం కాదు అంటున్నా. మీరైనా నేనైనా ఇంకెవరైనా సరే. ఏంటి డాక్టర్ గారు వచ్చి లేనిపోయిందంతా భయపెడుతున్నాడు అని చెప్పి అనుకోకుండా ఉండటం కోసం కూడా మీరు అన్నది కరెక్ట్. ఏంటంటే ఒకటమ్మా, ఎవరికి జ్వరం వచ్చినా ఆల్ ఆఫ్ ఎ సడన్, ఎవరికి జ్వరం వచ్చినా ఫస్ట్ అనుమానించాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్. ఓకే, ఈ రోజు నిన్నటి దాకా నేను బానే ఉన్నా, సడన్ గా నాకు తలనొప్పి వచ్చింది, గొంతులో గరగరంటుంది, నాకు ఒళ్ళంతా నొప్పులు ఉంది, ఏంటి నాకు ఒక్కటే రోజులో ఇంత మార్పు ఏంటి నాకు అని మీ గనక సడన్ గా అనిపిస్తే మీరు చేయాల్సినటువంటి విషయాలు
ఒకటి బయటికి వెళ్లకుండా ఉండడం, యా సార్, ఐసోలేట్ రెండు అయిపోవటం. ఐసోలేట్ అయిపోవటం, మాస్క్ పెట్టుకోవటం మీరు చెప్పారు కదా, అది అవును సార్. చాలా ఇంపార్టెంట్. అది ఎవరు చెప్పినా కూడా అదే. తర్వాత వీళ్ళు బయటికి పోయేటప్పుడు కంపల్సరిగా మాస్క్ పెట్టుకోవాలి. అది ఒక విధంగా నేను ఏమంటానంటే ఇట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీరు ఖచ్చితంగా మాస్క్ లేకపోతే ఖచ్చితంగా వేరే వాళ్ళకి అంటుకునేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇదొకటి. తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ అనేది, ఆ రెసిస్టెన్స్ పవర్ అనేది, వ్యాక్సిన్లు అందరం వేసుకున్నాం, న్యాచురల్ ఇన్ఫెక్షన్ తో పాటు మనకి ఇమ్యూనిటీ వచ్చింది, అదంతా అంటే వేనింగ్ అంటాం కదా, వీనింగ్ అయిపోతా ఉంది, అంటే తగ్గిపోతా ఉంది. కాబట్టి ఈ దశలో మళ్ళా పెరుగుతుంది. అంటే కోవిడ్ వ్యాక్సిన్స్ వేసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. ఆల్రెడీ కోవిడ్ రానివ్వండి, ఇంకే వైరస్ అన్నా రానివ్వండి, ఆల్రెడీ ఉన్నటువంటి వ్యాక్సిన్లు, ఏది ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్లు ఏదైతే ఉన్నాయో అవి కంపల్సరీ వేసుకోవాలి. ఎవరికైతే వేసుకోకపోయినా పర్లేదు కానీ ఇన్ఫ్లుయెన్జా వేసుకుంటే ఏమవుద్దంటే, ఇది వచ్చిన తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్లకు ఇన్వైట్ చేస్తుంది, సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈ ఇన్ఫ్లుయెన్జా, ఎందుకంటే నా అనుభవంలో నేను చెప్తున్నా, నేను కొన్ని వేల మందికి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ వేశాను, లక్షల మందికి అనొచ్చు. వాళ్ళు నా సర్వేలో నాకు తేలింది ఏంటంటే, నా పేషెంట్లు వచ్చి చెప్తారు, సార్ మా ఇంట్లో అందరికి వచ్చింది, నాకు మాత్రం రాలేదు సార్ అంటారు. ఇట్లా కనీసం కొన్ని వందల మంది చెప్పారు. సో దాన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వేయించుకోండి. న్యూమోకోకల్ ఎవరైనా వేసుకోవచ్చు, 6 నెలల పిల్లల నుంచి ఏ వయసు వాళ్ళైనా వేసుకోవచ్చు. నెంబర్ 1. ఎవరికైతే బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు, క్యాన్సర్లు ఉంటే వీళ్ళు కంపల్సరీగా ఎంచుకోవాలా, అంటే కోవిడ్ ఉన్నా లేకున్నా ఇది ఎంచుకోవాలా. ఇంకొకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాం, ఇది జీవితాంతం పనిచేస్తుంది ఒకసారి ఎంచుకుంటే. వీటి ఉద్దేశం ఏంటి, ఏ వైరస్ అయినా కూడా మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది చేసే పని ఏంటంటే, ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతీసిన తర్వాత సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని వస్తుంది మనకు. అంటే ఇది పోయి గ్రౌండ్ ఫామ్ చేస్తుంది, గ్రౌండ్ ఫామ్ చేసి బ్యాక్టీరియాలని ఇన్వైట్ చేస్తుంది, ఇంకా మీరు రండి మీరు చూసుకోండి మిగతా కార్యక్రమాన్ని. అది న్యూమోనియాకు దారితీసి ఫ్యాటల్ కండిషన్స్ కు దారితీస్తుంది. ఈ కేసులే మనకు ఇంటెన్సివ్ కేర్ లో అడ్మిట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడక్కడ, నాట్ ఓన్లీ ఈ తెలుగు స్టేట్స్, ఆల్ ఓవర్ ఇండియా కూడా, పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఈ కేసులు బయటపడతా ఉన్నాయి. దాన్ని బట్టి ఏంటంటే, కరోనా అంటే కోవిడ్ వైరస్ అనేది మానవాడి నుంచి బయటికి ఇంకా పోలేదు, అక్కడక్కడ పాకెట్స్ రూపంలో బయటపడుతూనే ఉంది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని ఆధారం చేసుకొని ఒకటి. తర్వాత దాని యొక్క వేరియంట్స్ మారుతా ఉంటాయి. అంటే డేంజరస్ వేరియంట్స్ కనుక వచ్చినట్లయితే మనకు పరిస్థితి వేరే ఉంటుంది. కాబట్టి డేంజరస్ వేరియంట్స్ అనేది ఇంకా, అంటే ఇప్పుడు దాన్ని బట్టి, అంటే మరణాలు సంభవించినాయి కాబట్టి మనకి ఇది వేచి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 9 చనిపోవటం అనేది కొంచెం సీరియస్ విషయమే. అది 9 చనిపోవటం అనేది సీరియస్ విషయం. దీన్ని మనం మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. మరి ఇది ఎప్పుడు ఓన్లీ బిగినింగ్ అనుకోండి. ప్రజలకు ఖచ్చితంగా మనం ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సినటువంటి అవసరం అయితే గ్యారంటీ ఉంటది. కాబట్టి వాళ్ళు మాస్కులు పెట్టుకోవటం కానీ, మళ్ళీ శుభ్రంగా చేతులు కడుక్కోవటం కానివ్వండి, అలా అని చెప్పి అతిగా రకరకాలైనవి ఏదో స్టీమ్లు పట్టుకొని గొంతులు పాటు చేసుకోవటాలు అలాంటివి ఏం చేయొద్దు. గోరువెచ్చటి నీళ్ళల్లో సాల్ట్ వేసి గార్గులు చేసుకోవటాలు, దాని తర్వాత చక్కగా ఇమ్యూన్ సిస్టమ్ ని మంచి ఆహారం ద్వారా కాపాడుకోవటం, శుభ్రత పాటించడం, హైజీన్ అంటాం కదా, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటాం. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే ఏంటి, మనం మాస్క్ పెట్టుకోవటం, ఎదుటోళ్ళు మాస్కులు పెట్టుకోవటం, దాని తర్వాత హాస్పిటల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం. ఇప్పుడు మేము కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఎలాగో కొంతమందికి అయితే మాస్కులు అలవాటైపోయినాయి, ఇప్పుడు కొంతమంది మాస్కులు లేని అసలు హాస్పిటల్ కనపడట్లా. ఆ మాస్కులు ఇంకా అలాగే, కొంతమంది అసలు మామూలు పీపుల్ కూడా మాస్క్ అలవాటైపోయింది లైఫ్ లో. ఒకప్పుడు మాస్క్ అంటే తెలవని వాళ్ళకి ఇప్పుడు మాస్క్ అనగానే మనకు పెద్ద సమస్య ఏం కాదు, హ్యాపీగా పెట్టేసుకుంటారు. సో మనం అంతా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బట్ ఈ మరణాలు వచ్చినాయి అనేటటువంటి విషయం ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కోవిడ్ అనేది ఇంకా సమాజంలో ఉంది, మనం జాగ్రత్తలు అనేవి పాటించాలి, ఇమ్యూనిటీ అనేది కాపాడుకోవాలి. మనకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నటువంటి వ్యాక్సిన్స్ మనం తీసుకున్నట్లయితే దీని గురించి అంతగా భయపడాల్సిన అవసరం అయితే ఇప్పటికి లేదు. ఏదైనా డేటాని బట్టి, ఎవరైనా చెప్పేది డేటా బట్టి, ఇప్పుడు మీరైనా నేనైనా అందుతున్నటువంటి డేటాని బట్టి భయపడాలా భయపడొద్దా, జాగ్రత్తలు ఏ స్థాయిలో తీసుకోవాలి, ప్రభుత్వం కానీ, వ్యక్తులు కానీ, కుటుంబాలు కానీ,
హాస్పిటల్స్ కానీ ఏ స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇన్ఫర్మేషన్ ని బట్టి డేటా బట్టి ఉంటది ఎవరికైనా. సో ఆ డేటా వస్తున్న కొద్దీ ఇప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు అంటున్నా, రేపు సడన్ గా వేవ్ వస్తే ఇదే మాట అనలేం కదా. అవును అవును సార్. మనం జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా అని చెప్పగలం. దట్టు కాబట్టి ఇంకోటి ఏంటంటే సార్, అఫీషియల్ గా వచ్చిన లెక్క ఇది 12 అని, అనఫీషియల్ గా ఇంకా హాస్పిటల్ వరకు టెస్టులు చేయించుకోకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు నాకు తెలియదు అంటే ఇది ఇంత ఇదిగా ఉంటుంది అని చెప్పి నేను చూసిన తర్వాత నేను షాక్ అయిపోయాను. అసలు ఇదేమన్నా తప్పు రిపోర్టా లేకపోతే ఇదేమన్నా నాకే వచ్చిందా, మీ దగ్గర చేస్తుంటే మీకు డౌట్ వచ్చిందా సార్? నాకే డౌట్ వచ్చింది. అసలు ఏంటి కోవిడ్ వైరస్ రావడం ఏంటి, ఇదేంటి ఇంకా పోలేదా ఇది అని చెప్పి నాకే ఆశ్చర్యం అయిందంటే మీరు ఆలోచన చేసుకోండి. అదే కదా. కాబట్టి విత్ ఇన్ 2 days లో అది తగ్గిపోవటం అనేది కూడా జరిగింది. కాబట్టి ఉంది కోవిడ్ వైరస్ అనేది మన యొక్క సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి కోవిడ్ కు సంబంధించినటువంటి వ్యాక్సిన్లు మళ్ళీ వేసుకోవాలా వద్దా అనేది డేటాని బట్టి ఆధారపడి ఉంటది. ఈ లోపల మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వేసుకోవటం మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.